బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు చేసిన కృషి ఫలించింది. ఉపాధి నిమిత్తం జోర్డాన్ వెళ్లి వివిధ కారణాలతో అక్కడే చిక్కుకున్న 12 మంది వలస కార్మికులకు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. జోర్డాన్లో పనిచేసే కంపెనీకి పెనాల్టీతో పాటు రవాణా ఖర్చును భరించి వలస కార్మికులను తెలంగాణకు తీసుకొచ్చారు హరీష్ రావు. శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న కార్మికులు హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జోర్డాన్లో అనేక కష్టాలు అనుభవించిన తమను ఆదుకొని స్వదేశానికి తిరిగి వచ్చేలా చేశారని హరీష్ రావును కొనియాడారు వలస కార్మికులు. తాము తిరిగి తెలంగాణకు వచ్చేందుకు సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ పట్టించుకోలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ నేతల దృష్టికి తమ సమస్యలను విన్నవించుకున్నా ఎవరూ స్పందించలేదన్నారు. తమను తిరిగి స్వస్థలాలకు తీసుకువచ్చిన బీఆర్ఎస్ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమన్నారు. ఇక జోర్డాన్లో కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి హరీష్ రావు అడిగి తెలుసుకున్నారు. కడుపు నిండా తిండి కూడా లేకుండా ఉన్నామని, ఎన్నో బాధలు అనుభవించామని కార్మికులు హరీష్ రావు ఎదుట కంటనీరు పెట్టుకోగా వారికి ధైర్యం చెప్పి ఇక్కడే ఉపాధి, ఉద్యోగ మార్గాలు చూసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్ర వీడాలని, విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న వారి కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గల్ఫ్ సంక్షేమ బోర్డు పెట్టి వారి కోసం ప్రత్యేక పాలసీ తెస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి 2 ఏళ్లు అయినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. ప్రజలు మనకి అధికారం కట్టబెట్టింది ఆపదలో ఉన్న ప్రజలను కాపాడుకోవడానికి అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా మంది బతుకుదెరువు కోసం, అప్పులు తీర్చడం కోసం మరి గల్ఫ్ దేశాలకు, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్ళి అక్కడ ఈ ఏజెంట్ల వలలో చిక్కుకొని చాలా మంది బతుకులు ఆగమైతా ఉన్నాయి. అలాంటి 12 మంది తమ్ముళ్ళు, ముఖ్యంగా కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట్, కరీంనగర్, జగిత్యాల్ తదితర జిల్లాల నుంచి మరి వెళ్ళి అక్కడ ఎంతో ఇబ్బందులు పడుతూ తిండి తిప్పలు లేక బీపీ, షుగర్లు, రకరకాల వ్యాధులతో సతమతమవుతూ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా 2 ప్రభుత్వాలు కూడా స్పందించలేదు. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున జోర్డాన్లో చిక్కుకున్న ఈ 12 మంది తమ్ముళ్లను బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు పెనాల్టీ కట్టి తిరిగి స్వదేశానికి తీసుకురావడం జరిగింది. నేను ఇప్పటికైనా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇంకా వందలాది వేలాది మంది యువతీ యువకులు ఈరోజు వివిధ దేశాల్లో ఇలా అనేక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. పిల్లలు చెప్తా ఉన్నారు, జోర్డాన్లో ఎంబసీ, ఇండియన్ ఎంబసీ ఆఫీస్కు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా స్పందన రాలేదు అని. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కూడా స్పందించలేదు అని ఆ పిల్లలు వాపోతా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వాలు మన పిల్లల్ని మనం కాపాడుకోవడం మీ బాధ్యత. ఇవాళ 2 ప్రభుత్వాలు మొద్దు నిద్రపోతే బీఆర్ఎస్ పార్టీ ఈ 12 మంది పిల్లల్ని కాపాడి స్వదేశానికి తీసుకురావడం జరిగింది. సో ఈ 12 మంది గురించి కాదు నేను ఆలోచిస్తున్నది. ఈ 12 మందే కాదు, ఇంకా చాలా మంది పిల్లలు అక్కడ చిక్కుకొని ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము, ఇటు కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇలాంటి పిల్లలు, కష్టాల్లో ఉన్నటువంటి భారతీయులను, తెలంగాణ బిడ్డలను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేటువంటి బాధ్యతను, చర్యలు తక్షణమే తీసుకోవాలని చెప్పి నేను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి చాలా మాటలు చెప్పాడు ఎన్నికల ముందు. గల్ఫ్ సంక్షేమ బోర్డు పెడతానని, వాళ్ళ కోసం ప్రత్యేక పాలసీ తీసుకొస్తామని, నిధులు పెడతామని చెప్పారు. 2 సంవత్సరాలైనా రేవంత్ రెడ్డి నుంచి స్పందనే లేదు. ఆయన మాటలకు ఎక్కువైపోయింది తప్ప ఏ ఒక్కటి కూడా ఇచ్చిన హామీలు ఇవాళ నెరవేర్చేటువంటి పరిస్థితి కనబడతలేదు. మన రాష్ట్రం నుంచి అలా 8 మంది ఎంపీలను బీజేపీ పార్టీ గెలిచింది. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. నేను వాళ్ళకు స్వయంగా లేఖ రాసిన వీళ్ళ గురించి ఆలోచించండి అని, కానీ స్పందన రాలేదు. ఇవాళ కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు కూడా ఇలాంటి గల్ఫ్ కార్మికుల కోసం, విదేశాల్లో మరి ఇబ్బందులు పడుతున్నటువంటి తెలంగాణ బిడ్డల్ని తేవడానికి ప్రత్యేకమైన ఒక విభాగం పెట్టి చొరవ చూపి పిల్లలకు మరి కాపాడాలని చెప్పి కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
దుబ్బాక మండలం, దుబ్బాక గ్రామం, సిద్దిపేట జిల్లా సార్. జోర్డాన్కు అగ్రికల్చర్ వీసా పైన లేబర్గా వెళ్ళినాం సార్. అక్కడికి పోయినాక కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి సార్. ఇజ్రాయెల్ బార్డర్ సార్, బాంబులు సరిహద్దులు ఉన్న ప్లేసు, అక్కడ నుంచి రావడం చాలా ఇబ్బంది సార్. అక్కడ అధికారులతోటి, కంపెనీ నాయకులతోటి, కంపెనీ అధికారులతోటి మాట్లాడి హరీష్ అన్న గారు కొంత మొత్తంలో పెనాల్టీ కట్టి సార్ మాకు టికెట్కు సార్ మొత్తం డబ్బులు తన సొంతంగా భరించి మా ఇంటోళ్ళకు ఫోన్ చేసి భరోసానిచ్చి ఇక్కడ తీసుకొచ్చినందుకు మాకు ఇవాళ మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇలాంటి నాయకుడు మాకు ఈ జిల్లాలో మేము ఉన్నందుకు మేము చాలా గర్విస్తున్నాం సార్. మా టికెట్ డబ్బులు సొమ్ము మా దగ్గర లేకుంటే టికెట్ డబ్బులు సొమ్ము సారే సొంతంగా భరించడం జరిగింది. ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా ఫోన్ చేసినాం సార్. వాళ్ళు కూడా మమ్మల్ని ఏం పట్టించుకోరు సార్. మమ్మల్ని పట్టించుకుంది ఒకడే నాయకుడు మాకు హరీష్ అన్న. మేము ఫోన్ చేస్తే హరీష్ అన్న ఫోన్ చేస్తే మమ్మల్ని పట్టించుకుంది. మాకు హరీష్ అన్నతోటే మేము ఇండియాకు రాగలిగినాం సార్. మాకు దేవుని లెక్క వచ్చి హరీష్ సార్ మాకు సహకరించింది సార్. మా కుటుంబ సభ్యులకు అందరికీ మమ్మల్ని చాలా ఆదరించిండు. భరోసా ఇచ్చి మమ్మల్ని హైదరాబాద్ దాకా తీసుకురావడం